ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ మూవీ పైన వరల్డ్ వైడ్ గా మంచి హైప్ ఉంది. తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కోసం ఫ్యాన్స్ పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్తున్నారు. మరి అందుకే ఈ మూవీ పైన అంత హైప్ క్రియేట్ అయింది. ఆయన చేస్తున్న ప్రస్తుతానికి ఈ సినిమాను తలపతి 69 గా పిలుస్తున్నారు. అతని కెరియర్ లో ఇదే చివరి సినిమా కావచ్చు. ఆ తర్వాత అతడు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వెంకట ప్రభు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం మనందరికీ తెలుసు కదా. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జోనర్ లో వస్తుంది. ఈ మూవీలో విజయ్ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి దీనిపై ఎక్కడా లేని క్రేజ్ నెలకొంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ హక్కుల ధరల విషయంలోనూ వస్తున్నా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే దీనికోసం ఆ ఓటీటీ ఏకంగా 110 కోట్లు పెట్టినట్లు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న మూవీయే అయినా ఈ స్థాయి ధర మాత్రం ఊహించనిదే. ఇప్పటికే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ ఏకంగా 90 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మూవీ రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ చేస్తుంది. ఇప్పటికే శాటిలైట్ ఓటీటీ హక్కులు అమ్మకం ద్వారానే మేకర్స్ 200 కోట్లు బిజినెస్ చేసింది. ఇక థియేట్రికల్ హక్కులను కూడా భారీ డిమాండ్ ఖాయంగా కనిపిస్తుంది. ఈ సైఫీ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ ఒక యువకుడు మధ్య వయస్కుడుగా 2 పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ తో పాటు ప్రభుదేవ, ప్రశాంత్, మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, జైరామ్, యోగి బాబు లాంటి సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. ఇక మ్యూజిక్ ను యువన్ శంకర్ రాజా అందిస్తున్నారు. మరి ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.